నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని క్రియేషన్స్ అండి. నేను ఆల్రెడీ ఈ పైపింగ్ థ్రెడ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఒక 2 షార్ట్స్లలో నేను క్లియర్గా షార్ట్స్ పెట్టానండి. చూడండి, చాలా బాగుంటుంది, ఈజీ వేలో ఉంటుంది. అండ్ ఇది మనం ఇప్పుడు కుట్టే బ్లౌజ్ ఏంటి అని అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అండి. మనకు బ్యాక్ సైడ్ ఏమాత్రం కూడా ఖర్చులు కనిపించవు, చాలా నీట్గా ఉంటుందండి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ లైనింగ్కి మాత్రమే పైపింగ్ రెడీ చేసుకున్న థ్రెడ్ అనేది అటాచ్ చేసుకుంటామండి. తర్వాత బ్యాక్ పార్ట్కి మనం సేమ్ ఎలా అయితే మనం తిప్పేసుకుంటామో అలాగే తిప్పేసుకోవాలి. కాకపోతే పైపింగ్ మనం కుట్టింది మాత్రం కిందకి ఉండాలండి. కిందకి అంటే మెయిన్ క్లాత్కి దీనికి 2 అటాచ్ అవుతేనే మనకు తిప్పేసుకున్నప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మనకు బయటకు వస్తుంది. అండ్ ఒక 3 సెకండ్స్ పని అండి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు మనం అలా ఈజీగా పిన్స్ పెట్టేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, కదలకుండా ఉంటుంది. అండ్ మనకి కుట్టినప్పుడు బాగానే ఉంటుందండి. కుట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత షోల్డర్స్ జారిపోతూ ఉంటాయండి. చిన్న ఒక 3 సెకండ్స్ వరకు మనకేం లేదు. ఇంకొక టిప్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇలా టక్స్ పెట్టుకోవాలి, లేకపోతే స్ట్రైట్గా ఉండదు కదండి మన నెక్. అందుకని ఇలా కట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మంచిగా తిప్పేసుకున్నప్పుడు నెక్ షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది, రౌండ్ షేప్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా నేను కుట్టేసుకుంటున్నా కదండి, అది ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడేలాగా వేసుకోవాలి. మళ్ళీ పైపింగ్ మీద పడితే చాలా గలీజ్గా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం క్లాత్ తిప్పేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలా తిప్పేసుకోవాలి. పైన ఒక అనుగుడు కుట్టేసుకోవాలండి. సేమ్ థ్రెడ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎప్పటికీ అలా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టాలండి. మనం కొంచెం వంకి వచ్చినప్పుడు బిగినర్స్ అయితే ఖచ్చితంగా కొంచెం పాదం అనేది లేపి కుట్టుకోవాలి, లేకపోతే నాకు ఆ షేప్ అనేది అవుట్ అవుతుంది. కుట్టినప్పుడు బాగానే ఉంటుందండి, కాకపోతే మనం వేసుకున్నప్పుడు షేప్ రౌండ్ షేప్ లాగా కనిపించదు, ఒక సైడ్ మొత్తం సాగేసినట్టు ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా సర్దుకుంటూ కుట్టాలి. అంతే అండి, అయిపోయింది. చాలా ఈజీ అండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడతే నీట్గా ఉంటుంది. గోల్డ్ కలర్ కాకుండా శారీలో వచ్చిన కలర్ పీస్ వేసుకుంటే ఇంక ఎలివేట్ అవుతుందండి బాగా, ఖర్చులు ఏం కనిపించకుండా.